హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ 79 స్టార్టింగ్లో మనం నామికి చూస్తాం. నామికి ఇంకా హెల్త్ బాగాలేదు, అందువల్ల బెడ్ మీద రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు వివి అంటుంది, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నామికి ట్రీట్మెంట్ ఇప్పియాలా, లేకపోతే చాలా కష్టం అని చెప్పేసి అప్పుడే బెడ్ సైడ్ మన జోరో బైనాక్యులర్లో ఏదో చూసి అంటుంటాడు. ఒక మనిషి, ఒక రకంగా చూసుకుంటే వాడిని మనిషి అనుకుని చెప్పలేం, ఎందుకంటే వాడు చాలా విచిత్రంగా ఉన్నాడు అండ్ వాడు వేసుకున్న డ్రెస్ ఇంకా విచిత్రంగా ఉంది అండ్ వాడు గోయింగ్ మేరీ ముందర నీళ్ళ మీద నిలబడ్డాడు సముద్రంలో. సో లూఫీ కెప్టెన్ గా నువ్వే డెసిషన్ తీసుకోవాలా, వాని గురించి మనం ఏం చేద్దాం అని చెప్పేసి ఇది విన్న తర్వాత మన లూఫీ ఆ విచిత్రమైన మనిషిని అలాగే చూస్తూ ఉంటాడు అండ్ అతన్ని చూసిన తర్వాత ఊసాప్ కూడా అంటాడు, లూఫీ నాకు తెలిసి వాడి దగ్గర ఏదో రకమైన డెవిల్ ఫ్రూట్ ఎబిలిటీ ఉండొచ్చు, లేకపోతే నీళ్ళ మీద నిలబడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో మనం ఏం చేద్దామో ఆలోచించాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అప్పుడే మన గోయింగ్ మేరీ వెనకాల ఒక పెద్ద సబ్మెరీన్ బయటకు వచ్చేస్తుంది. దాని వల్ల ఆ గోయింగ్ మేరీ షిప్ అక్కడ ఇక్కడ ఊగుతుంటుంది అండ్ ఆ సబ్మెరీన్ చూసిన తర్వాత మన జోరో అనుకుంటుంటాడు, కొంపదీసి ఇది నేవీ వాళ్ళదైతే కాదు కదా అని చెప్పేసి అప్పుడే ఆ సబ్మెరీన్ నీటిలోంచి బయటికి వచ్చేస్తుంది. దాని తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న ఆర్మర్ ని బయటికి వదిలేస్తుంటుంది. అప్పుడే మనకు కనపడుతుంది అది కూడా ఒక పెద్ద పైరేట్ షిప్ అని అండ్ ఆ పైరేట్ షిప్ లో 1000 మందికి పైగా పైరేట్లు ఉంటారు అండ్ వాళ్ళందరి చేతిలో గన్లు ఉంటాయి అండ్ అప్పుడే మనం చూస్తాం నామి రూమ్ లో కూర్చొని నామిని చూస్తున్న మన సాంజికి ఏదో డౌట్ కొడుతుంది. అందువల్ల సాంజి షిప్ పై సైడ్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు అండ్ వన్స్ షిప్ మీదకి వచ్చిన తర్వాత తన సిగరెట్ వెలిగించుకుంటూ అనుకుంటుంటాడు. సో ఇదన్న మ్యాటర్ అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ చాలా మంది పైరేట్లు వచ్చింటారు, అందరూ మన సాంజీ సైడ్ గన్ను గురి పెట్టింటారు అనమాట. అప్పుడు సాంజీ అంటాడు ఇది రైడ్ అన్నమాట అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం లూఫీ మీద కూడా చాలా మంది పైరేట్లు గన్ను గురి పెట్టింటారు. అప్పుడు లూఫీ అడుగుతాడు రైడ్ అంటే ఏంది అని చెప్పేసి అప్పుడు జోరో అంటాడు, రైడ్ అంటే ఒక షిప్ ఇంకొక షిప్ ను దోచుకోవడం అండ్ ఇలాంటి రైడ్లు నార్మల్ గా గ్రాండ్ లైన్ లో ఎక్కువ జరుగుతుంటాయని చెప్పేసి అండ్ అప్పుడు మనం ఊసాప్ చూస్తాం. ఊసాప్ సైడ్ కూడా చాలా మంది గురి పెట్టేసరికి మనోడు భయంతో వణుకుతుంటాడు. అప్పుడే ఒక విచిత్రకరమైన వ్యక్తి అక్కడికి వచ్చేసింటాడు, వాడి పేరు వ్యాపుల్. వాడు ఒక యాపిల్ ని ఒక కత్తి గుచ్చుకొని అక్కడికి తెచ్చుకొని ఉంటాడు. దాని తర్వాత ఫస్ట్ వాడు యాపిల్ ని తింటాడు, దాని తర్వాత కత్తిని మింగేస్తాడు. అది చూసిన తర్వాత సాంజీ అనుకుంటుంటాడు, వీడింతకు మనిషి అయినా వాడు కత్తిని ఎలా తినగలిగాడని చెప్పేసి అప్పుడు అక్కడ ఉండే పైరేట్లు అంటారు, మీరు మరీ అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా బాస్ బాకు అనే డెవిల్ ఫ్రూట్ తిన్నాడు, దాని తర్వాత అతను ఏమైనా తినగలిగే ఎబిలిటీ అతనికి వచ్చేసింది. అప్పుడు ఆ వాపోల్ అంటాడు, మీ దగ్గర ఎటర్నల్ పోస్ట్ కానీ లేకపోతే లాక్ పోస్ట్ కానీ ఉందా, ఎందుకంటే నేను డ్రమ్ కింగ్డమ్ అనే కింగ్డమ్ కి వెళ్ళాలని చెప్పేసి ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు, ఇక్కడ మా క్రూ మెంబర్ కి హెల్త్ బాగాలేదు, సో మేము తొందరగా వెళ్ళాలా, సో ఇక్కడ నుంచి దొబ్బేయండి ఈ ఎటర్నల్ పోస్ట్ అండ్ లాక్ పోస్ట్ గురించి వదిలేసి అని చెప్పేసి ఇది విన్న తర్వాత వాపులు కోపం వచ్చేసింది. అందుకే గోయింగ్ మేరీ ఒక ముక్కను తీసేసుకొని తినడం స్టార్ట్ చేస్తాడు అండ్ అది చూసిన తర్వాత మన ఊసాప్ షాక్ అయి అంటాడు, రే గోయింగ్ మేరీని ఏం చేద్దులు లేకుండా చంపేస్తా అని చెప్పేసి అప్పుడే మన లూఫీ అంటుంటాడు, ఒప్పుకోవచ్చు పా, నేను కూడా ఆకలితో ఉంటా, కానీ మరీ షిప్పును తినేంత ఆకలితో ఎప్పుడు ఉన్నాను అని చెప్పేసి అందరికి ఆర్డర్ ఇస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి తరిమేయండి అని చెప్పేసి ఇది విన్న తర్వాత జోరో అంటుంటాడు, నేను కూడా లూఫీ అదే ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి ఇది విన్న తర్వాత ఇక్కడ ఉండే పైరెట్లు నవ్వుతూ అంటారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు మన బాస్ తో ఫైట్ చేయగలరు అని, వీళ్ళ జీవితంలో మన బాస్ తో ఫైట్ చేసి వీళ్ళు గెలవలేరు అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు అండ్ నామి రూమ్ లో కూర్చొని ఈ సౌండ్ అన్ని వింటూ వీవ్ కన్ఫ్యూజ్ అవుతుంటుంది అండ్ పైన ఏం జరుగుతుంది అని చెప్పేసి అదే సమయంలో పైన మన సాంజీ అక్కడ ఉండే పైరెట్లందరినీ ఓడిస్తుంటాడు అండ్ మన జోరో ఏం తక్కువ కూడా మన జోరో కూడా 2 స్వాట్లనే యూజ్ చేసి అక్కడ ఉండే పైరెట్లందరినీ ఓడిస్తుంటాడు. అదే సమయంలో మన లూఫీ వచ్చేసి ఆ బాస్ అంటే వాపులతో ఫైట్ చేయడానికి వస్తాడు అండ్ అది చూసిన తర్వాత ఈ పైరెట్లు జోస్తో అంటుంటారు, బాస్ వాడిని చంపేయండి, నరికేయండి, కొరికేయండి, మింగేయండి, ఏమైనా చేయండి, కానీ వాడిని మాత్రం బతకనియద్దని చెప్పేసి ఇదే ఊపులో వాపులు కూడా మన లూఫీ దగ్గరికి వచ్చేస్తాడు. అదే సమయంలో మన లూఫీ ఒక అటాక్ చేయబోతుంటే ఆ వాపులు వచ్చేసి మన లూఫీని మొత్తం మింగేస్తాడు. అందువల్ల మన లూఫీ అటాక్ చేయలేకపోతాడు. అయినా కానీ లూఫీ చేతులు స్ట్రెచ్ చేస్తూనే ఉంటాడు కంటిన్యూస్ అండ్ అప్పుడు అన్ని సౌండ్లు వినపడడంతో కన్ఫ్యూజ్ అయ్యి వివి బయటకు వచ్చేసి లూఫీని వాడు మింగడం చూస్తుంది. అది చూసిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి సాంజీని అంటుంది, లూఫీని ఎవడో తినేస్తుంటే నువ్వేం చేస్తున్నావు సాంజీ, వెళ్ళి లూఫీకి హెల్ప్ చేయని. అప్పుడు సాంజీ అంటాడు, వివి నువ్వు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లూఫీని అంత ఈజీ ఓడించలేని చెప్పేసి అప్పుడే మనం వాపులను చూస్తాం. వాపులు అనుకుంటుంటాడు, వీని తినడానికి మింగడానికి నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకని చెప్పేసి అదే సమయంలో మన లూఫీ తన స్ట్రెచ్ చేసిన చేతులని నార్మల్ గా చేసుకొని గమ్ బజూకా టెక్నిక్ యూజ్ చేస్తాడు ఆ వాపుల మీద. అందువల్ల ఆ వాపులు చాలా దూరం గాల్లో ఎగిరిపోయి పడతాడు. అది చూసిన తర్వాత అక్కడ ఉండే పైరెట్లందరూ షాక్ అయింటారు. దాని తర్వాత మన లూఫీతో ఫైట్ చేసి చంపాలని చెప్పేసి వస్తుంటారు. బట్ అప్పుడే అక్కడికి ఒకతను వచ్చేసి ఆపేసి అంటుంటాడు, వెళ్దాం పద ఇక్కడ నుంచి, ఎందుకంటే మన బాస్ వైపులో ఒక డెవిల్ ఫ్రూట్ పవర్ తిన్నాడు, అందువల్ల అతను ఈదలేడు, సో మనం వెళ్ళి వెంటనే అతన్ని కాపాడాల్సి వస్తుందని. అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బాస్ వాపులను కాపాడడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. బట్ ఈ విచిత్రకరమైన వ్యక్తి మాత్రం అంటుంటాడు, నేను మాత్రం ఇది కంపల్సరీ మర్చిపోను, నేను మళ్ళీ కంపల్సరీ
కంపల్సరీ మిమ్మల్ని కలుస్తా, దాని తర్వాత మిమ్మల్ని అందరూ చంపేస్తా అంటాడు. అప్పుడు సాంజీ అంటుంటాడు వీళ్ళకి ఇప్పుడు కూడా బుద్ధికి రాలేదా, వీళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ మనతో కొట్టించుకుంటారా అని చెప్పేసి, అయితే వచ్చే కొడతాంలే అని చెప్పేసి అనుకుంటుంటారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత వివి అనుకుంటుంది ఆ డ్రమ్ కింగ్డమ్ పేరు అండ్ ఆ వాపుల్ పేరు నేను ఎక్కడో విన్నట్లుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది 2 రోజుల ముందుకి ఒక మెరైన్ షిప్ సైడ్. అండ్ ఆ మెరైన్ షిప్ లో ఉండేది ఇంకెవరో కాదు మన టచ్కి అండ్ స్మోకర్ అన్నమాట. స్మోకర్ చాలా గట్టిగా రావడంతో మన టచ్కి చాలా పరిగెత్తుకుంటూ స్మోకర్ దగ్గరికి వచ్చి సాగింటది. అప్పుడే అక్కడికి ఒక సోల్జర్ వచ్చేసి కెప్టెన్ స్మోకర్ తో అంటుంటాడు, కెప్టెన్ రీసెంట్ గానే మనం ఒక ఇంపార్టెంట్ కాల్ ని ట్యాప్ చేసాం, దాని వల్ల మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ క్రొకడైల్ అండ్ మిస్టర్ జీరో గురించి అండ్ మీరు వెతుకుతున్న ఆ స్ట్రాయడ్ లూఫీ గురించి అని చెప్పేసి అప్పుడు స్మోకర్ అంటాడు వెంటనే విందాం పద అని చెప్పేసి. అప్పుడే ఆ ట్రాన్స్మాండర్ స్నేల్ లోంచి వాయిస్ రావడం స్టార్ట్ అవుతుంది. కానీ ఆ వాయిస్ క్లియర్ గా వినపడదు. దాంతో జస్ట్ స్ట్రాహెడ్, మిస్టర్ జీరో, అలాబాస్టా ఇలా జస్ట్ కొన్ని పదాలు మాత్రమే వినపడుతుంటాయి. అప్పుడు టచ్కి అంటుంది కెప్టెన్ స్మోకర్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాబాస్టా కింగ్డమ్ ప్రిన్సెస్ వివి అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో ఎవరికి తెలియదు. అండ్ అది కాకుండా అలాబాస్టా కింగ్డమ్ లో రీసెంట్ గా చాలా గొడవలు జరుగుతున్నాయంట కూడా అని చెప్పేసి. ఇది విన తర్వాత స్మోకర్ అంటుంటాడు ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం రీసెంట్ గా ఒక విచిత్రకరమైన వ్యక్తి పట్టుకున్నాం అండ్ అతని పేరు మిస్టర్ 11 అంట. అండ్ అతను ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ గురించి సంబంధించిన వ్యక్తి అంట. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ లో వీళ్ళకు జస్ట్ పేర్లు ఉండవు, నెంబర్లు మాత్రమే ఉంటాయి. అండ్ ఎంత నెంబర్ తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అంట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది ఈ మిస్టర్ జీరోకి అండ్ ఈ స్ట్రా హెడ్స్ క్రూ కి అండ్ అలాబాస్టాకి ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ కి ఏదో లింక్ ఉంది. అండ్ దానిలో గురించి తెలుసుకోవాలంటే మనం అలాబాస్టాకి వెళ్లాల్సిందే. సో సోల్జర్ నేవీ హెడ్ క్వార్టర్స్ కి రిక్వెస్ట్ పెట్టు, మనకి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అలాబాస్టా కింగ్డమ్ సంబంధించిన ఎటర్నల్ పోస్ట్ కావాలని చెప్పేసి. ఎందుకంటే నేను అలాబాస్టా కింగ్డమ్ చాలా తొందరగా వెళ్ళాలి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది సాయంత్రం సైడ్ అండ్ మన గోయింగ్ మేరీ సైడ్. మనం నామిని చూస్తాం. నామి ఇంకా చాలా ఫీవర్ తో బాధపడుతూ అక్కడే బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అండ్ అది చూసిన తర్వాత మన లూఫీ అంటుంటాడు ఇలాగైతే కాదు సాంజీ నువ్వు పెద్ద చికెన్ ముక్క తీసుకొని రాపో, అది తిని నామి బాగుపడుతుంది అని చెప్పేసి. ఇది విన తర్వాత మన సాంజీ లూఫీకి ఒక కిక్ ఇచ్చేసి అంటుంటాడు లూఫీ నామి నీలా కాదు. అండ్ అప్పుడు సాంజీ వివితో అంటాడు వివి ఆల్రెడీ రాత్రి అవుతుంది, సో మనం ఈ రోజు ఏం చేయలేం, కానీ టుమారో మార్నింగ్ వెంటనే మనం ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఒక ఐలాండ్ ని రీచ్ కావాలని చెప్పేసి అంటుంటాడు. అండ్ దీని తర్వాత మళ్ళీ టైం సీన్ షిఫ్ట్ అవుతుంది నైట్ 2 గంటల సమయానికి. 2 గంటల సమయంలో మన నామి తన కళ్ళు తెరుస్తుంది. అండ్ కళ్ళు తెరిచి చూస్తే అక్కడే పక్కనే బెడ్ పక్కనే వివి పడుకొని ఉంటుంది. అండ్ దాని తర్వాత అక్కడ ఉండేటోళ్ళందరూ స్ట్రాయట్లందరూ కూడా అదే రూమ్ లో పడుకొని ఉంటారు. అండ్ అప్పుడే నామి అనుకుంటుంది వీళ్ళు నన్ను జాగ్రత్త చూసుకుంటూ ఇక్కడే నిద్రపోయినట్లున్నారని చెప్పేసి. దాని తర్వాత మన నామి ఊసాప్ను చూస్తుంది. ఊసాప్ చాలా విచిత్రంగా తన కాలు తల మీద పెట్టుకొని నిద్రపోతుంటాడు. బట్ సడన్ గా ఊసాప్ గట్టిగా అరుస్తాడు నేనే ఈ గొప్ప వీరునని. అండ్ అది చూసిన తర్వాత నామి కొద్దిసేపు భయపడుతుంది. దాని తర్వాత ఏదోలే అని చెప్పేసి అక్కడే మళ్ళీ నిద్రపోతుంది. అప్పుడే మనం సాంజీని చూస్తాం. సాంజీ ఒకడే బయట మొత్తం అంతా చెక్ చూస్తూ ఉంటాడు అండ్ అనుకుంటూ ఉంటాడు ప్రస్తుతానికి అయితే షిప్ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తుంది, కానీ ఇక్కడ చలిని చూస్తే నాకు అర్థం అయిపోతుంది ఈ రోజు రేపు కంపల్సరీ మంచు పడేటట్లుంది అని చెప్పేసి. అలాగే చాలా సమయం గడిచిపోయింటది, మార్నింగ్ 5 అయిపోయింటది. మనోడు నిద్రపోయి అప్పుడే లేచింటాడు. ఎందుకంటే మనోనికి ఒక సౌండ్ వినపడుతుంటది. అండ్ ఆ సౌండ్ చేసేది ఇంకెవరో కాదు మన ఊసాప్ మాత్రమే. ఎందుకంటే వాపులు ఆల్రెడీ తినేసిన ఆ గోయింగ్ మేరీ పార్ట్ అంతా మన ఊసాప్ చాలా కష్టపడి రిపేర్ చేస్తుంటాడు. అండ్ ఆ వాపుల్ని చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు కూడా. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నామి రూమ్ లోకి. నామి రూమ్ లో మన జోరో వచ్చేసి చూస్తూ ఉంటాడు లూఫీ అక్కడే ఉండాడని చెప్పి. అండ్ అక్కడ లూఫీ నామి బెడ్ పక్కన కూర్చొని చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాడు. అది చూసిన తర్వాత మన జోరోకు డౌట్ వచ్చేసి లూఫీ దగ్గరికి వెళ్ళేసి యువత తిరిగి అంటాడు. అది చూసిన వెంటనే షాక్ అయింటాడు. ఎందుకంటే మన లూఫీ చాలా విచిత్రమైన మేకప్ వేసుకొని మన జోరోని భయపెట్టేస్తాడు. దాని వల్ల జోరో అక్కడ కింద పడిపోయి అంటాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు మన లూఫీ అంటాడు నేను నామి నవ్వడానికి ట్రై చేస్తున్నా, ఇంత మేకప్ వేసుకునే తర్వాత కూడా నామి నవ్వలేదంటే నిజంగా నామికి హెల్త్ బాలేదని. అండ్ అప్పుడే మన ఊసాప్ని చూస్తాం. ఊసాప్ ఆల్మోస్ట్ రిపేర్ అంతా చేసింటాడు. అప్పుడే వివి బయటికి వచ్చేసి అంటుంది ఈ రోజు చలి బాగా ఎక్కువ పెడుతుంది, నాకు తెలిసి ఇక్కడ దగ్గరలో ఒక వింటర్ ఐలాండ్ ఉండొచ్చు అని చెప్పేసి. అప్పుడు ఊసాప్ షాక్ అయింటాడు వింటర్ ఐలాండ్ అదేందని. అప్పుడు వివి అంటుంది గ్రాండ్ ల్యాండ్ లో ఒక్కొక్క ఐలాండ్ కి ఒక్కో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అండ్ సీజన్స్ ఉంటాయి. కొన్ని దానిలో క్లైమేట్ బాగుంటది, కొన్ని దానిలో క్లైమేట్ చాలా చల్లగా గానీ వేడికి గానీ ఉండొచ్చు. అండ్ చలి ఎక్కువ ఉండేదాన్ని వింటర్ ఐలాండ్ అంటారు, వేడి ఎక్కువ ఉండేదాన్ని సమ్మర్ ఐలాండ్ అంటారు. అండ్ నాకు తెలిసి ఈ గ్రాండ్ ల్యాండ్ లో మొత్తం 16 రకాల ఐలాండ్స్ ఉన్నాయి ఐలాండ్ అని చెప్పేసి. అప్పుడే మన సాంజీ బైనాక్యులర్ తీసుకొని చూస్తూ ఉంటాడు. అండ్ వివి నాకు తెలిసి నువ్వు చెప్పినది నిజమే ఉండొచ్చు, ఎందుకంటే ఒక ఐలాండ్ చాలా దూరంలో కనపడుతుంది అండ్ అది మామూలుగా వింటర్ ఐలాండ్ అయ్యిండు. అది విన్న తర్వాత మన లూఫీ సంతోషంతో ఉంటాడు విన్నావా నామి వింటర్ ఐలాండ్ దగ్గరలో ఉందంట, మనం తొందరగా అక్కడికి వెళ్దాం అండ్ నీకు ట్రీట్మెంట్ కూడా చేపిద్దాం అని చెప్పేసి. అండ్ అది కాకుండా అక్కడ చాలా మంచు ఉంటది కాబట్టి మంచుతో బొమ్మలు కూడా చేసుకోవచ్చు, నేను ఆడుకునే దానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. అండ్ ఇదంతా విన్న తర్వాత ఊసాప్ అనుకుంటున్నాడు జస్ట్ గ్రాండ్ లైన్ లో మంచి కాదు రాక్షసులు కూడా ఉండొచ్చు, సో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అప్పుడు సాంజీ అంటుంటాడు ఊసాప్ మనం వెళ్ళిన ప్రతి ఐలాండ్ సైడ్ నువ్వు అదే మాట అంటున్నావు, సో వేరే డైలాగ్ ఏమో నేర్చుకో అని చెప్పేసి. అప్పుడే వివి అంటుంది ఇక్కడ మరీ మనం ఎంత ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ -10 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అండ్ అప్పటి వరకు
బాగా మాట్లాడుతున్న లూఫీ అంటుంటాడు, ఇప్పుడు నాకు చలిపెట్టడం స్టార్ట్ అయింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన సాంజీ అండ్ ఊసాప్ కోపంతో అంటుంటాడు, ఏంటి ఇంత ముందు వరకు చలి పెట్టలేదా అని చెప్పేసి. అప్పుడు మన జోరో అంటుంటాడు, చలి అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు వచ్చినది గ్రాండ్ లైన్ లో అండ్ మనం వెళ్తున్నది కొత్త ఐలాండ్ లో అని అంటుండగానే అక్కడ చాలా మంది అదే ఐలాండ్ లోని ప్రజలు వచ్చింటారు అండ్ మన గోయింగ్ మీరు చుట్టుముట్టింటారు అండ్ వాళ్ళందరి చేతుల్లో గన్నులు ఉంటాయి అన్నమాట. వాళ్ళు అంటుంటారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటుంటాడు, బ్రో మేము మీతో గొడవ పడడానికి లేకపోతే మిమ్మల్ని దోచుకోవడానికి అస్సలు రాలే, మేము జస్ట్ ఒక పని మీద వచ్చాం, ఆ పని అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి. కానీ ఈ మాటలు అక్కడ ఉండేటోళ్ళు ఎవరు నమ్మరు. అప్పుడే వాళ్ళందరి లీడర్ అక్కడికి వచ్చేసి అంటాడు, మీలాంటి పైరేట్లకు మా ఐలాండ్ లో అస్సలు ఎంట్రీ లేదు, సో మీరు తొందరగా వెళ్ళిపోండి లేకపోతే మీకు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటాడు. ఇది విన్న తర్వాత వివి అంటుంది, సార్ మేము ఇక్కడ మీతో గొడవ పడడానికి రాలేదు, మా క్రూలో ఒక అమ్మాయికి హెల్త్ బాగాలేదు, సో మేము డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకొని ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతాం అని చెప్పేసి. అండ్ ఆ మాటలు విన్న తర్వాత మన సాంజీ అనుకుంటుంటాడు, నాకు తెలిసి వీళ్ళు మన మాటలు వినే పొజిషన్ లో ఉన్నట్టు లేరు, ఎందుకంటే వీళ్ళ ముఖాలు చూస్తేనే మనం చంపేసేలా ఉన్నారని చెప్పేసి. అప్పుడే ఆ పర్యటనలో ఒక అర్థం అంటాడు, మీరు చెప్పే సొల్లు వినడానికి మేమేమన్నా ఎర్రిపప్పలా కనపడుతున్నామా, మీరు తొందరగా వెళ్ళిపోతారా లేకుండా చంపేయాలని చెప్పేసి. మన సాంజీ కొంచెం ముందరకు వస్తుంటే ఆ సాంజీ కాళ్ళ దగ్గర ఒకడు షూట్ చేస్తాడు, అందువల్ల గోయింగ్ మేరీ దానికి ఒక బొక్క పడుతుంది. అది చూసిన తర్వాత మన ఊసాప్ షాక్ అయి ఉంటాడు, మనం ఏం చేయకపోయినా వాళ్ళే మనల్ని షూట్ చేస్తున్నారని చెప్పేసి. అప్పుడు సాంజీ కాళ్ళ దగ్గర షూట్ చేసినందుకు సాంజీ చాలా కోపంతో అంటుంటాడు, మీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే షూట్ చేస్తారని. అండ్ అప్పుడు షూట్ చేసిన వ్యక్తి ఇంకా భయంతో అంటుంటాడు, మీరు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకుంటే ఈసారి కాళ్ళ దగ్గర కాదు నిన్నే షూట్ చేస్తామని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ వాడిని కొట్టడానికి ముందుకు వస్తుంటాడు, బట్ వివి సాంజీని ఆపేసి అంటుంది, సాంజీ వాళ్ళతో గొడవ పడితే మనకేం రాదు, సో వాళ్ళకి నచ్చ చెప్దామని చెప్పేసి సాంజీని ఆపుతుంటుంది. బట్ ఇంతకు ముందు సాంజీ కాళ్ళ దగ్గర అయితే ఎవడైతే కాల్చుంటాడో వాడే మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తాడు, బట్ ఈసారి సాంజీ కాళ్ళ దగ్గర కాదు డైరెక్ట్ సాంజీ గుడి పెడతాడు. కానీ మధ్యలో వివి ఉంటుంది కాబట్టి ఆ బుల్లెట్ వెళ్ళి డైరెక్ట్ వివి తగులుతుంది, అందువల్ల వివి అక్కడే కింద పడిపోతుంది. అండ్ అదంతా చూసిన తర్వాత సాంజీ ఫస్ట్ షాక్ అయిపోయింటాడు, బట్ మన లూఫీ మాత్రం కోపంతో అరుస్తాడు, మీకెంత ధైర్యం ఉంటే మేము ఏం చేయకపోయినా వివిని కలుస్తారని. అండ్ దీనితో పడే గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.